ఆశీస్సులతో మంచి బ్రాండ్ క్రియేట్ అయింది, మంచి పేరు వచ్చింది. ఈ పేరుని ముందు ముందు కాపాడదాం అనుకుంటున్నాను. ఎక్కడ కూడా నా వరకు నా బాధ్యతగా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎస్ శ్రావ్య అంటే ఫైర్ బ్రాండ్ ఫైరే, శ్రావ్య అంటే ఫ్లవర్ కాదు ఫైరే. సో ఎవరి మాట వినదు, నా పని నేను చేసుకుంటూ వెళ్తా. ఎటువంటి స్కామ్ అయినా, ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా ప్రజల విషయానికి వస్తే శ్రావ్య ప్రజల మనిషి అని చెప్పించుకోవాలని నా అసలైన గోల్ అది. సో ఆ గోల్ కోసం ప్రతిసారి నేను పనిచేస్తూ ఉంటాను. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా ఆడపిల్ల ఏదైనా పని చేసేటప్పుడు ఇదెందుకు చేస్తావు, అదెందుకు చేస్తావు, నువ్వు ఒంటింటికే పరిమితంగా ఇవన్నీ ఆంక్షలు పెట్టకండి. సో తనలో కూడా ఒక శక్తి ఉంది. ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఇప్పుడు మన సునీతా విలియమ్స్ నిజంగా తను అన్ని నెలలు పోయి అక్కడ స్పేస్లో ఉండి వచ్చినారు అంటే అది మామూలు విషయం కాదు. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదెందుకు ఇదెందుకు అనుకుంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా తన గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. సో దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తన పిల్లలకు, ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా, ఈక్వల్ జెండర్ ఈక్వల్ ఇంపార్టెన్స్తో ఒక అబ్బాయి పెంచేటప్పుడు నాన్న ఇంట్లో చెల్లెలు అక్క ఎట్లనైతే నువ్వు రెస్పెక్ట్ చేస్తావో, బయట సొసైటీలో నీ ఇంటికి వచ్చే భార్య దగ్గర నుంచి నీ తోటి విద్యార్థులు, తోటి అమ్మాయిల గురించి కూడా నువ్వు అంతే గౌరవంగా చూసుకోవాలి అని చెప్పి ప్రతి మగపిల్లవాడికి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పుకుంటూ పెంచితే గనక వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటారు. ఎటువంటి అత్యాచారాలు కానీ ఫిజికల్ హెరాస్మెంట్లు కానీ అసలు ఆడవాళ్ళకి జరగవండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో మగపిల్లవాడు ఏమన్నా చేయని వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఏందని అడగరు. అదే ఆడపిల్లకు వచ్చేసరికి నువ్వు ఎక్కడ పోయినావమ్మా, ఏం చేసినావమ్మా, ఎవరితో ఉన్నావమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్లో ఎవరితోనో మాట్లాడుతున్నా సరే, తప్పుగా ఒక అబ్బాయితో మాట్లాడినా సరే ఈమెకు ఏదో ఉందిలే అని చెప్పి మాట్లాడుకుంటారు తప్ప తన ప్రొఫెషనల్గా మాట్లాడుతుందని మాత్రం ఎవరు అనుకోరు. సో దయచేసి ఆడపిల్లల గుండెల లోతులోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఎందుకంటే కోవిడ్, ముఖ్యంగా ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, కోవిడ్ ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. కోవిడ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారండి. చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి. భర్తలు చనిపోయినారు, వాళ్ళు స్మోక్ అడిక్టరు, డ్రింక్ అడిక్టెడు, అండ్ చాలామంది కోవిడ్ వల్ల చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ ఎటువంటి జాబ్ లేదు, వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా నడిపించాలి? ఇక అత్తగారు వాళ్ళు సరిగా కొంతమంది మంచోళ్ళు ఉంటే చూసుకుంటారు, మంచోళ్ళు లేకపోతే చూసుకోరు ఎవరు కూడా. సో వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి. సో ఈ కోవిడ్ అనేది ఇంకొక ఏం నేర్పించింది అంటే, ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డ చదువుకొని ఉండాలి. ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, రాణి రుద్రమ్మ అవ్వచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి అవ్వచ్చు, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే దేశాన్ని సంరక్షించే ఏదైనా అవ్వచ్చు. అండ్ అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క హౌస్ వైఫ్ అంటే ఇంటికే పరిమితమైన వాళ్ళంటే ఏం తక్కువ కాదు. వాళ్ళు తలుచుకున్నారు కాబట్టే బయట ఎంతోమంది వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా మీరు అందరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ అలాగే ఓకే టీవీ స్టాండ్ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది, ప్రజల పక్షానే మాట్లాడుతూ ఉంటాను. అండ్ నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, సో దయచేసి ఎటువంటి ఆంక్షలు పెట్టకండి. అండ్ అలాగే చాలామంది నేను క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో బ్రాహ్మణ్స్ చాలామంది, నేను మార్నింగ్ న్యూస్ చేస్తూ ఉంటే ముద్దపప్పు తినుకుంటా ఇంట్లో కూర్చోక నీకు ఎందుకు ఈ మార్నింగ్ న్యూస్, లేకపోతే పూజలు చేసుకో, ఇవన్నీ ఎందుకు అంటారు. బట్ 75% ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా బ్రాహ్మణ్సే. అండ్ అలాగే బీసీ బిడ్డలు ఉన్నారు, లేకపోతే ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అన్ని సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారండి. సో క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. నిజంగా తెలంగాణ భవిష్యత్ ఏంటి, తెలంగాణలో ఎంతమంది చదువుకుంటున్నారు, ఎటువంటి విద్యను ఇస్తున్నాము, ఎటువంటి వైద్యాన్ని ఇస్తున్నాము అనేదే మనకి చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు అవార్డ్స్ చేయడానికి కూడా ఒకటే కారణం అండి, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెలంగాణ అసలు సిసలైనటువంటి ఉద్యమకారులకి అవార్డ్స్ అంటే గుర్తింపు ఇవ్వాలి. అండ్ అలాగే సోషల్ యాక్టివిస్ట్కి కూడా గుర్తింపు ఇవ్వాలి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు, కళాకారులకు అండ్ అలాగే రైటర్స్కి అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వాలి అని చెప్పి ఓకే టీవీ గుర్తించి వాళ్ళని పబ్లిక్ పోల్ పెట్టి పబ్లిక్ పల్స్ తెలుసుకొని, అండ్ అలాగే ఉద్యమకారులకు, కళాకారులకు అందరికీ కూడా ఓకే టీవీ, అలాగే డాక్టర్స్కు, ఓకే టీవీ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఓకే టీవీ తెలుగు రత్న అవార్డ్స్ పురస్కారాలకి మీరు అందరు కూడా విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి ఆశీస్సులతో
మరి ఓకే టీవీ ఇంకెన్నో అడుగులు వేయాలి. నేను ఎప్పుడైనా తప్పు చేస్తే మీ అందరికీ కూడా క్వశ్చన్ చేసే అధికారం, రైట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, స్పెషల్గా నిజంగా నేను పిలవగానే వచ్చినందుకు రంగనాథ్ సార్కి నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మీ చేతుల మీదుగా ఈరోజు నల్లంతిగల్ నరసింహాచార్యుల వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇందాక మీరు అన్నారు, సో చాలా స్పోర్టివ్గా శ్రావ్య హైడ్రా అది కూలగొట్టరా ఇది కూలగొట్టరా అని ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి. బట్ సార్ మీలాగే అందరూ మమ్మల్ని స్పోర్టివ్గా తీసుకుంటే మా పైన అసలు కేసులే ఉండవు సార్. ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పి మీలాగా అందరూ అర్థం చేసుకుంటే నిజంగా మేము ఎంతో సంతోషంగా ఉంటాం, ఎంతోమంది ప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారుతామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్.